హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే కువైట్లో ఉండే సైంటిఫిక్ సినిమా మాల్కి అయితే వచ్చాను. పూర్తి వీడియో అయితే చూడండి, స్కిప్ అయితే చేయకండి. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంట్రన్స్లో అయితే పైన నుంచి అయితే వాటర్ అయితే చూడండి ఎలా పడుతున్నాయో. ఎంట్రన్స్ ఇది స్టార్టింగ్లో టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే పోవాలి మాల్లోకి అయితే. మనం బండి నిలబెట్టినా కానీ పార్కింగ్ అయితే డబ్బులు అయితే తీసుకుంటారు ఖచ్చితంగా. ఇక్కడ పార్కింగ్ అయితే చాలా ఉంటుంది. గంటకు వచ్చేసి ఇండియా డబ్బులు వచ్చేసి 20 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ అలా ఛార్జ్ అయితే చేస్తారు వీళ్ళు. కువైట్లో ఏందిరా అంటే నైట్ పూట అయితే చూడడానికి అయితే కువైట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది, బాగుంటుంది. లైటింగ్ కానీ మార్నింగ్ అయితే చూడడానికి ఏమీ ఉండదని అనిపిస్తుంది. అదే నైట్ చూస్తే కనుక ఇది బాగా లైటింగ్తో బాగా కలగా బాగుంటుంది కువైట్ అయితే. ఎగ్జిబిషన్లు కానీ మాల్లు కానీ సినిమాలు కానీ ప్రతి ఒక్కటి. ఇది వచ్చేసి బీచ్ దగ్గర అయితే ఉంది మాల్, ఇది సైంటిఫిక్ మాల్ అని. చూడండి లైట్లు అయితే చెట్లకి వేసి ఎంత బాగున్నాయో. ఇవన్నీ చూడాలనే కానీ ఓ మనిషికి ఛార్జ్ అయితే చేస్తారు ఎంతని డబ్బులు అయితే. ఫ్రీగా అయితే ఎవరు చేయరు కదా, వీళ్ళు కూడా ఛార్జ్ అయితే చేస్తారు. దినారు అయితే చేస్తారు ఛార్జ్ అయితే వీళ్ళు. నేనైతే కువైట్ వాళ్ళతో పోయినా కాబట్టి వాళ్ళే తీసుకున్నారు టికెట్ నాకైతే. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఒక తక్కెడలో కార్ అయితే పెట్టి ఇంకో సైడ్ అయితే రోప్ అయితే కట్టినారు, అదే తాడు కట్టినారు. నేను అనుకుంటున్నాను ఇదైతే షో కోసం అయితే పెట్టినారు. పిల్లలు అయితే ఈజీగా లాగుతున్నారు దీన్ని అయితే. చూడండి ఇప్పుడైతే చూపిస్తాను, పిల్లలు ఎంత బాగా ఈజీగా లాగుతారు దాన్ని. వచ్చేసి ఇలానే ఉందంటే ఇంకా లోపల అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మీరే. లోపలికి అయితే పోవాలంటే డబ్బులు అయితే కట్టిపోవాలా. సినిమా చూడాలంటే లోపలికి పోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఇంకా అప్పుడైతే టికెట్ తీసుకుని అయితే లోపల పోయి తీసుకోవచ్చు వీడియోస్ కానీ సినిమా చూడడం కానీ ఏదైనా కానీ. దీంట్లో అండి సినిమా థియేటర్ ఉండేది. ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే కన. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది బయట అయితే కన. ఇంకా లోపలైతే చాలా బాగుంటుంది ఇంకా నాకు తెలిసి. ఇలా లైటింగ్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటైతే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి సాల్మియా దగ్గర, ఇది సాల్మియా దరిదాపుల్లోనే. ఇక్కడ వచ్చేసి ఓన్లీ విఐపీలకు అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. డబ్బులు కూడా ఒక రేంజ్లో అయితే ఉంటుంది. పార్కింగ్ డబ్బులు అయితే కన కారు పార్కింగ్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది ఇక్కడ. నేను కూడా అక్కడికి వెళ్ళేసి అయితే సెల్ఫీలు అయితే తీసుకున్నా కొన్ని. ఇంకా నాకు మంచిగా అనిపించిందల్లా వీడియోస్ అయితే తీసుకొని ఇలా మీకైతే వీడియో రూపంలో చూపిస్తున్నాను. నేనైతే చూడడానికి గ్లోబ్ మారుతుంది కదా, తిరుగుతుందేమో చూస్తే తిరగడం లేదు, అది గట్టిగా ఉంది. ఇది వచ్చేసి ఏంద్రా అంటే ఆ మాల్ దగ్గరనే సముద్రం అయితే ఉంది. సముద్రం చివరికి ఉంటుంది కదా, అలా సైడ్కి అయితే ఉంది. ఇది మొత్తం సైడ్ కట్టేసినారు ఈ మాల్నే. ఇలా వాటర్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది నైట్ పూట చూడడానికి ఇది. ఇక్కడైతే సైకిల్ బాడీకి కూడా వేస్తారు, ఎందుకంటే సైక్లింగ్ చేసిన దానికి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సైక్లింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నైట్ పూట. నైట్ పూట కానీ మార్నింగ్ కానీ ఒక 2 కిలోమీటర్ల మేర అయితే ఉంటుంది ఇది మాల్ అంతా కూడా. కూర్చోవడానికి వీలుగా బెంచ్లు కానీ పార్క్ కానీ చెట్లు మామూలుగా లేదు అక్కడ. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంకపోతే ఇదంతా కూడా పార్కింగే. మొత్తం పార్కింగ్ వచ్చేసి ఒక 1/2 కిలోమీటర్ మేర ఉంటుంది మొత్తం కూడా అంతా పార్కింగ్ అయితే. ఒక 600 700 కార్లు అయితే ఈజీగా ఉంటాయి ఇక్కడ. సరిపోయడానికి స్థలం కూడా అంత ఉంది ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.